నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఇల్లందు 15వ వార్డులో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ దామలపాటి వెంకటేశ్వరరావు సూచనల మేరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని 15వ వార్డు కౌన్సిలర్ చీమల సుజాత ప్రారంభించి ప్రజా సమస్యల దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం 15వ వార్డు కౌన్సిలర్ చీమల సుజాత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ప్రజలకు అందేందుకు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందన్నారు. అర్హులందరికీ 6 గ్యారంటీలు ప్రభుత్వం ఇస్తుందని తెలియజేశారు. దళారులు నమ్మి ఎవరు కూడా మోసపోవద్దన్నారు. అప్లికేషన్లకు సైతం ప్రజలు డబ్బు వృధా కాకుండా ప్రజాపాలన దరఖాస్తులు ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు కౌన్సిలర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుదర్శన్ కోరి మరియు 15వ వార్డు కమిటీ సభ్యులు, మున్సిపల్ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ముందుగా ఇల్లెందు పట్టణ ప్రజలకందరికీ నమస్కారాలండి. ఈ రోజు జరుగుతూ 15వ వార్డులో 4, 5వ తేదీలలో జరుగుతున్న ప్రజాపాలన 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందండి. కనుక మా వార్డులో ముందుగానే నిన్న సాయంత్రమే మేము ఫామ్స్ అన్ని ఇప్పించి వాళ్లకు ఏమి కావాలో అనేది ఆ ఫామ్ లో నింపించి ఈ రోజు తీసుకుంటున్నామండి. ఎందుకంటే జనాలందరూ గుంపులుగా వచ్చి ఇక్కడ ఇబ్బంది పడకోకుండానే ప్రభుత్వము అలాగే కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మా ఇల్లెందు మున్సిపాలిటీ కమిషనర్, చైర్మన్ గారు అలాగే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు పెద్దల సలహాల సూచనలతోటి ఈ రోజు ఈ ప్రోగ్రాము మాకు చాలా సంతోషంగా ఉందండి. అలాగనే ఏ గొడవలు, ఏ చికాకులు లేకోకుండా సాగుతుంది. అలాగనే ఈ గ్యారంటీలలో అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వము సర్వేలు చేయించేసి అర్హులైన అభ్యర్థులకు ఇస్తే ఇంకా చాలా సంతోషం అండి. గతంలో చూసుకున్నా ఎక్కువ మంది ఏం అడుగుతున్నారంటే ఇందిరమ్మ ఇల్లులు, కొత్త రేషన్ కార్డులు, పింఛన్స్ అండి. అవి ప్రజలకు అందిస్తే వాళ్ళ జీవన సాఫీగానే సాగుతుంది. కనుక గతంలో కూడా చూసుకున్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా చాలా లక్షల ఇల్లులు కట్టించారు. అలాగే ఇప్పుడు కూడా కట్టిస్తే పేద ప్రజలకు వాళ్ళకు ఒక గృహాన్ని సమకూర్చిన వాళ్ళు అవుతారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పాలనలో, అలాగే ఇక్కడున్న ఎమ్మెల్యే గారు, స్థానిక మా వార్డు కౌన్సిలర్లు, పార్టీ పెద్దల ద్వారా మాకు తగిన సూచనలు, సలహాలు ఇస్తూ మమ్మల్ని ముందుకు నడపాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే మా వార్డులో అన్నగారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో 4 సార్లు కౌన్సిలర్ గా అయ్యి పరిపాలన ఇచ్చారు. అలాగే వారి సూచనల ద్వారా కూడా మేము ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాకోకుండా ప్రజలకు మేలు జరగాలని మనస్ఫూర్తిగా ఇద్దరం కోరుకుంటున్నాము. కొన్ని చోట్ల గొడవలు జరిగినా మా దగ్గర మాత్రము సుదర్శన్ కోరి అన్న గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయి ఉండి కూడా నాకు చాలా సహాయం చేస్తున్నారు. అలాగే ఇలా పెట్టిద్దామని సూచనలు కూడా ఇస్తున్నారు. కనుక అన్న సూచనలు, సలహాలు పాటిస్తూ కూడా నేను కూడా ముందుకు సాగుతున్నాను. అందరూ మాకు, మా వార్డు ప్రజలకు ఈ పార్టీ పెట్టిన పథకాలు ఎక్కువ శాతం వస్తే వాళ్ళకందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. 6 గ్యారంటీ పథకాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఇక్కడ ఇల్లందులో కోరం కనకయ్య గారు మెజార్టీతో గెలిచిన వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ పథకాల్లో లాస్ట్ టైం ఇంద్రమ్మ ఇల్లు ఎట్లా ఇచ్చిరో అట్టనే ప్రతి ఒక్కరికి అర్హులు అందరికీ ఇప్పిస్తామని హామీ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 2 అంశాల మీద పాస్ చేశారు. ఇంకా 4 ఉన్నాయి. ఇవి 4లో ఈ నెల 2 నెలల్లో ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్కరికి అర్హులు వాళ్ళకి అందరికీ పేరున ఈ పథకాలు అందాలని కోరుకుంటూ మా సాయి శక్తులు ప్రయత్నిస్తామని చెప్తున్నాం. ధన్యవాదాలు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.